నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు కేకం? నాకెంతో ఇష్టమైన బటర్ పిజ్జాలు తిందాం అనుకుంటున్నాను తమ్ముడు. వాళ్ళు అలా చేయగలుగుతారా? ఈ రోజు ఫ్రైడే కదా, వాళ్ళు తప్పకుండా చేస్తారు. కానీ నాకు మాత్రం రుచిగా ఉండే అద్భుతమైన చాక్లెట్ క్రీమ్ కావాలి. ఏంటిది? మనం అడిగింది మాత్రం ఇవ్వలేదే. నాకు అనుమానంగా ఉంది. మనం అడిగింది ఇవ్వలేదంటే ఇందులో ఏదో గూడు పుటాని ఉంది. ఓ సర్ప్రైజ్, ఈ రోజు స్పెల్లింగ్ బీ పోటీ ఉంది. సారు, ఎందుకు ఈ రోజు పిజ్జా ఇవ్వలేదు? ఈ రోజు రాత్రి స్పెల్లింగ్ బీ పోటీ ఉంది. క్యాండల్ ఈ పోటీలో గెలవడం కోసం మెమరీ ఫుడ్ ఇస్తున్నాను. ఒమేగాలో ఏది అద్భుతమైన భోజనం చెప్తావో? ట్యూనా, TUNA, ట్యూనా. అది చాలా బాగుంటుంది. నువ్వు నిజంగా చాలా తెలివైన పిల్ల. నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అర్థమైంది. గంతర్, నీకేమైంది? నీకు ఫుడ్ పాయిజన్ అయినట్టుంది తమ్ముడు. దాన్ని తింటే అంతే సంగతులు. ప్లీజ్ క్యాండల్, దయచేసి మేలుకో. నువ్వు అక్కడికి వచ్చి లిప్పాడిస్తే కూడా చాలు. నేను నీకు అక్కడికి వచ్చి డబ్బింగ్ ఇస్తాను. అప్పుడప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేద్దాం. CAT. ఓరి నాయనో, ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. క్యాండిల్ కు బదులు నేను మరో ఒక్కరిని ఎంచుకోవాలి. అందుకే పిజ్జాలు పెట్టమని చెప్పాను. కేక్, దయచేసి నువ్వు క్యాండిల్ పొజిషన్ తీసుకోవా ప్లీజ్. నేనా? లేదు, నాకు స్పెల్లింగ్ అంటే ఇష్టం లేదు. దీనికి ఎందుకు మీకు ఇంత కంగారు? 20 సంవత్సరాల క్రితం నేను ఆ పోటీలో ఓడిపోయాను. అది ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ ప్రిన్సిపల్ అనే వర్డ్ ని మీరు సెంటెన్స్ గా వినాలనుకుంటున్నారా? నాకు అది అవసరం లేదు. PRINCIPLE. కనీసం నేను సెంటెన్స్ అయినా అడిగి ఉండాల్సింది. ఆ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక ఛాంపియన్ ని తయారు చేసి ఆ ట్రోఫీని గెలుచుకోవాలని. కెండిల్ ఆ పోటీలో ఎలాగైనా గెలుస్తుంది. కానీ ఆ ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ గతం గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటివి చెప్పి పిల్లల్ని పాడు చేయకు. ఓ ప్రిన్సిపల్ రైవల్ కాదు, రివల్. ఈసారి కూడా నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటూ. ఎందుకంటే మా స్కూల్లో ఒక టాలెంట్ స్టూడెంట్ ఉన్నాడు, అవియర్. అతను ఆవియర్ కదా? అసలు ఈయనెవరు? అతను వెళ్ళిన చోటంతా విజయమే. STOP. హావియర్ ఈ ఏరియాకి కొత్త కావచ్చు, కానీ ఏ భాష అయినా అతను సులభంగా మాట్లాడతాడు. మీరు ఇది తింటారా? నో థ్యాంక్ యూ. మీరేదో సమస్యలో ఉన్నారనుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఒంట్లో బాలేదా? అదంతా ఏం లేదు. ఇదిగోండి, ఇతనే నా ఛాంపియన్. నిజంగానా? నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. ఇది నువ్వు అనుకున్నట్టు స్టంట్ చేసే విషయం కాదు. స్పెల్లింగ్ ఛాలెంజ్ అనేది చాలా కఠినమైన పరీక్ష. నువ్వు వేసుకునే హెల్మెట్ లాంటివి అక్కడ నిన్ను కాపాడవు. ఈ రోజు ఓటమి ఎవరికో తెలుసా? WBR. నాలి కొట్టుకోండి. ఓకే, సరే, నేను వెళ్ళొస్తాను. దయచేసి నువ్వు ఒప్పుకో కిక్కు. సరే, నేను ఇందులో పాల్గొంటాను. కానీ ప్రతి ఫ్రైడే నాకు పిజ్జాలు కావాలి. అలాగే. మర్చిపోకూడదు. మర్చిపోను. అలాగే ట్యూస్డే కూడా. నేను ప్రతిరోజు పిజ్జాలు ఇస్తాను. ఇది ఇంకా చాలా బాగుంది. ఆ హావియర్ ఖచ్చితంగా ఓడిపోతాడు. DEFEET. మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. నేను వెంటనే స్పెల్లింగ్ బూత్ క్యాంప్ ని మొదలు పెడతాను. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. నీకు అసలు స్పెల్లింగ్ లో రావట్లేదు. ఇలా చేయడం వల్ల నా సమయం అంతా వృధా అవుతుంది. అవును, నీ సమయం ఖచ్చితంగా వృధా అవుతుంది. ఇతనితో పోటీ పడ్డం అంత సులభం కాదు. మీరిద్దరు లోపలికి ఎలా వచ్చారు? మీ విజిటర్ బ్యాచెస్ ని చూపించండి. ఏంటి విజిటర్ బ్యాచెస్? అలాంటి పనికిరాని బ్యాచెస్ మాకు అస్సలు అక్కర్లేదు. ఊరికే అన్నాను. ఇదిగో ఇక్కడ ఉంది. See you boys later. వెళ్ళిపోయారు. వారి నాయనో, ఇది చాలా దారుణమైన పరిస్థితి. పోయినసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు. నేను ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. మీకు ఈ కటింగ్ ఏమాత్రం బాలేదు. నాకు సెకండ్ ఒపీనియన్ ఉందో? లేదు. ఆ హావియర్ ని ఎలాగైనా ఓడిస్తా. మనం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామా? సరికొత్త నా స్టైల్లో. బోర్డు ఏంటో చెప్పండి. అడ్రాలిన్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్తావా? ఆ బాల్ ని వీలైనంత వేగంగా విసిరాలి. నేను ఈ పోటీలో గెలవాలా వద్దా? ఏంటి మీ ఉద్దేశం? లేదు, నువ్వు తప్పకుండా గెలవాలి. వావ్, ఇది చాలా బాగుంది.
ADRENALINE. అందరు కొట్టేశా. బాగా చేసావు, సూపర్ గా ఉంది. ఇప్పుడు వర్డ్ ఏంటంటే వాల్ట్. BAULT. సాధించా. ఇప్పుడు వర్డ్ ఏంటంటే బలూన్. BALUM. BALLOON. ఇప్పటికి తెలిసింది. పాఠం మొదలు పెట్టండి. ఓకే, నేను కిందకు వచ్చి మొదలు పెడతాను. Chlorine, CHORNY. Glue, GLUE. Grizzly, GRIZZLY. Incline, INCLINE. Buckle, BUCKLE. ఇలా చేస్తావని నేను కొంచెం కూడా అనుకోలేదు. నాకు చాలా భయం వేసింది. మీరేం దిగులు పడకండి. పగలు లేచినప్పటి నుంచి నాకు ఇదే పని. థ్యాంక్ యూ కేక్. గుడ్ ఈవినింగ్ కేక్. కాంపిటీషన్ కోసం నా తరపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్. అవి గంట వరకు స్పెల్ చేస్తాడు. మీ అందరికి యానిమల్ రీజనల్ స్పెల్లింగ్ బీ కి స్వాగతం. ఇందులో ప్రతి స్కూల్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఇందులో ఎవరైనా తప్పు చేశారంటే వాళ్ళని ఇంటికి పంపబడతారు. ఓ అంటే దీనికి అర్థం డిస్క్వాలిఫైడ్ అని. మొదటి పోటీదారుడు మైకు ముందుకు రావాలి. ఇప్పుడు ఆఖరిగా మిగిలింది ఇద్దరు నీ మాత్రమే. వల్ల అవుతుంది కేక్. ఒక వర్డ్ చెప్పే ముందు సెంటెన్స్ అడుగు, సరేనా? అప్పుడే ఇందులో నువ్వు గెలుస్తావు. నేను చెప్పింది అర్థమైందా? వెళ్ళు. ఆఖరి వర్డ్ ఏంటంటే ప్రిన్సిపల్. మీరు సెంటెన్స్ గా వినాలనుకుంటున్నారా? అది అంత అవసరం ఉండదనుకుంటా. PRINCIPLE. మీరు చెప్పింది తప్పు. నువ్వు ఎందుకని ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? మిస్టర్ బటోస్కీ. నేను ఆ వర్డ్ ని ఒక సెంటెన్స్ గా వినాలనుకుంటున్నా. ఓ అలా అంటారా? కిక్ బటోస్కీ ప్రిన్సిపల్ గారిని కలవాలంటే ఆయన ఆఫీస్ లోనే కలవాలి. ప్రిన్సిపల్, PRINCIPAL. మీరు చెప్పింది కరెక్ట్. మెలబ్రూకే గెలిచారు. చాలా బాగా చేశావు. నాకు సరైన పోటీదారుడివి ఎప్పటికీ నువ్వే. నేను నీకు తలంచుతాను. కానీ వచ్చే సంవత్సరం మాత్రం నువ్వు గెలవు. ఎందుకంటే వచ్చే సంవత్సరం భయంకరమైన సైన్స్ కాంపిటీషన్ ఉంది. ఈ విజయం మన ఇద్దరిదే. నువ్వు చాలా అద్భుతమైన పని చేసావు బటోస్కి. ఇప్పుడు నేను పార్టీ చేసుకోవాలి. కిక్, ఈ రోజు రాత్రికి ఒక ముఖ్యమైన డాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది. నువ్వు వెళ్తావా? అన్నిటికీ నేనున్నా. ఏ కిక్, రిలీఫ్ కి స్పెల్లింగ్ ఏంటి? నా సంగతి సరే, నీకు తెలిస్తే నీ స్టైల్లో చెప్పు. ఇదిగో